గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, నేను మీ రాజీ. ఈరోజు మనం మే కరెంట్ అఫైర్స్ గురించి చెప్పుకుందాము. చాలా రోజులు అయిపోయింది కదా, రోజుకో టాపిక్ చెప్పుకుందాం. ఈరోజు జీకే, అలాగే రేపు సైన్స్, తర్వాత రోజు మెథడాలజీ, అలా వరుసగా చెప్పుకుందాం. నేను ఏది చదివితే అది అప్లోడ్ చేస్తాను, ఓకేనా? మీరు వీడియోస్తో పాటు చదవండి. చదువుతూ వీడియో చూస్తే ఒక ఐడియా వస్తుంది కదా, దాంతోపాటు బుక్ తీయాలనిపిస్తుంది. బుక్ తీసి చదవండి, లేదా 2-3 సార్లు బుక్స్ లేకపోతే వీడియో చూసి గుర్తుపెట్టుకోండి, ఓకేనా? చూడండి, వార్తల్లోని ప్రదేశాలు. కచ్చా దీవు గురించి రీసెంట్గా వార్తల్లో ఉందండి, న్యూస్లో ఉంది. అయితే రాజకీయ వివాదంగా మారిందనమాట. కచ్చా దీవి అనేది రాజకీయ వివాదానికి కారణమైంది. ఇది బీజేపీ, కాంగ్రెస్, డిఎంకే పార్టీల మధ్య రాజకీయ వివాదానికి కారణమైంది. ఎందుకంటే రీసెంట్గా నరేంద్ర మోదీ గారు సార్వత్రిక ఎన్నికల వేళ ఒక మీటింగ్లో ఏం చేశారంటే దీని గురించి మాట్లాడారనమాట. ఏమని మాట్లాడారంటే మీటింగ్లో కచ్చా తీవు మన దేశ భాగమే అని చెప్పారు. అలాగే దీన్ని 1974లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఈ దీవిని శ్రీలంకకు అప్పనంగా అప్పగించారని, అంటే ఊరికనే ఇచ్చేశారు. అలాగే డిఎంకే పార్టీ కూడా దీన్ని 2 నాల్కల ధోరణి, అంటే సరిగ్గా దాని మీద నిర్ణయం అనేది తీసుకోలేదు, దానివల్లే మనకి ఈ దీవ్ అనేది మనకి దక్కలేదు అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పారనమాట. విమర్శించడంతో అది వార్తల్లో ఉంది ప్రజెంట్. ఇది ఎక్కడ ఉంది అంటే కచ్చా దీవి అనేది ఎక్కడ ఉంది అంటే ప్లేసు తమిళనాడులోని రామేశ్వరానికి 33 కిలోమీటర్స్ దూరంలో, శ్రీలంకలోని జఫ్నాకు 62 కిలోమీటర్స్ దూరంలోనూ ఉందన్నమాట. అంటే మన దేశానికి శ్రీలంకకి మధ్యలో ఉంది. ఇది హిందూ మహాసముద్రంలో ఉంది ఈ దీవి, ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇది మన దేశ భాగమే అనడానికి కూడా ఖచ్చితమైన ఆధారాలు కూడా ఉన్నాయి. మదురై రాజుల ఆధీనంలో ఈ దీవి అనేది ఉండేదన్నమాట అప్పట్లో. అలాగే బ్రిటిష్ వాళ్ళు కూడా తమిళనాడుతో పాటు ఈ దీవిని వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నారు. వాళ్ళు కూడా భారత్లో భాగమే అని చెప్పారు అప్పుడు ఈ దీవిని. స్వాతంత్రానంతరం ఈ దీవి విషయంలో శ్రీలంకకి భారతదేశానికి మధ్య గొడవలు జరిగాయి అన్నమాట స్వాతంత్రం తర్వాత. అయితే 1974లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అని చెప్పుకున్నాం కదా, ఇందిరాగాంధీ అలాగే శ్రీలంక ప్రధాని సిరిమావో బండారు నాయకే, వీళ్ళిద్దరి మధ్య చర్చలు జరిగి తమిళనాడు రాష్ట్రానికి డిఎంకే పార్టీకి మధ్య తమిళనాడు రాష్ట్రంలోని డిఎంకే పార్టీ యొక్క సీఎం ఎవరంటే కరుణానిధి గారు. ఆ కరుణానిధి గారికి మధ్య తమిళనాడులో ఉన్నారు కదా, అందుకని డిఎంకే పార్టీ గురించి వచ్చింది. దీంట్లో 2 దేశాల మధ్య వివాదాలు జరిగాయి. ఇండియాకి అలాగే శ్రీలంకకి మధ్య వివాదాలు జరిగి ఈ కచ్చా దీవులు అనేవి శ్రీలంకకు వెళ్ళిపోయాయి అన్నమాట. ఒక ఒప్పందం ప్రకారం వెళ్ళిపోయాయి. అయితే మత్స్యకారులు ఇద్దరు కూడా, ఈ ఇండియాలో వాళ్ళు శ్రీలంక వాళ్ళు కూడా చేపలు పట్టుకోవచ్చు అనేసి ఒక ఒప్పందానికి వచ్చారు 2 దేశాల వాళ్ళు. తమిళనాడు ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని వ్యతిరేకించిందనమాట. అంటే మధ్యలో ఒప్పుకున్నారు కానీ తర్వాత మళ్ళీ ఈ పక్క రాష్ట్రాల్లోని పొరుగు జలాల్లో చేపలు పట్టడానికి వీల్లేదు అని చెప్పి మళ్ళీ శ్రీలంక ఏదో చెప్పిన తర్వాత తమిళనాడుకు నచ్చలేదన్నమాట. తమిళనాడు ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని వ్యతిరేకించింది. ఇది మాకు నచ్చట్లేదు, ఇండియాకి అంగీకారంగా లేదు, లాభదాయకంగా లేదు అని చెప్పింది. శ్రీలంక నుంచి కచ్చా దీవుని వెనక్కి తీసుకోవాలని ఈ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసింది. 1991లో తమిళనాడు శాసనసభ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి కచ్చా దీవును భారత్లోకి తిరిగి చేర్చాలని డిమాండ్ చేసిందనమాట. 1991లో తమిళనాడు యొక్క శాసనసభ డిమాండ్ చేసింది. తర్వాత మళ్ళీ అంటే కొన్ని సంవత్సరాల తర్వాత 2008లో అప్పటి ముఖ్యమంత్రి ఎవరంటే తమిళనాడుకి జయలలిత గారు సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ కూడా వేశారు. చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దేని గురించి ఎవరు పోరాడారు. డిఎంకే పార్టీలో కరుణానిధి గారు ఇక్కడ ఏం చేశారు, అలాగే అంటే ఇది ఒప్పుకోలేదు ఒప్పందం ఆయన. తర్వాత మళ్ళీ ఇందులోనే జయలలిత గారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది ఎవరు అని క్వశ్చన్ వస్తే మనకి ఈ కచ్చా దీవు గురించి జయలలిత గారు అనమాట. ఏ ఇయర్ అంటే 2008లో. అప్పుడు కచ్చా దీవుని శ్రీలంకకి బహుమతిగా ఇస్తూ భారత్ ఆ దేశంతో కుదుర్చుకున్న 2 ఒప్పందాలను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని జయలలిత ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరిందనమాట. అంటే శ్రీలంకకి బహుమతిగా ఇచ్చేశారు, అప్పుడు ఒప్పందం ప్రకారం ఇచ్చేశారు, ఇందిరాగాంధీ ప్రభుత్వంలో ఇచ్చేశారు. కానీ ఈ ఒప్పందాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలనేసి ఈవిడ కోరుకుందనమాట. ఈ దీవుపై వివాదం ప్రస్తుతం ఇంకా జరుగుతూనే ఉంది. అలాగే ఈ భూభాగంపై సార్వభౌమాధికారం భారత్కు ఉంది అనేసి కేంద్రం
ప్రజెంట్ చెప్తుందన్నమాట. ఇది తేలలేదు, ఇప్పటికీ ఇంకా నడుస్తుందన్నమాట. ఇది కచ్చా తీవు గురించి. ఓకేనా, మే కరెంట్ అఫైర్స్లో ఇదంతా ఉంది, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి తైవాన్లో తీవ్ర భూకంపం. రీసెంట్గా ఏప్రిల్ 3న తైవాన్లో భూకంపం వచ్చింది. అంటే మే అంటే ఏప్రిల్లో విషయాలు ఇస్తాడు. 7.2 రిక్టార్ స్కేల్పై భూకంపాలను కొలిచే రిక్టార్ స్కేల్పై 7.2గా నమోదైందనమాట. ఇది అమెరికా జియోలాజికల్ సర్వే అయితే 7.4గా తేల్చింది. అయితే తైవాన్ రాజధాని తైపీకి 150 కిలోమీటర్ల దూరంలో, తైవాన్ తూర్పు తీరంలో హువాలిన్ కౌంటీకి 18 కిలోమీటర్ల దూరంలో, అలాగే లోతు ఎంత అంటే 35 కిలోమీటర్స్ లోతులో ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించారనమాట. ఇది ఎక్కడ ఉంది అంటే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో ఉంది. తైపీ అనేది తైవాన్ యొక్క తైపీ అనేది పసిఫిక్ సముద్రంలో రింగ్ ఆఫ్ ఫైర్ అంటే భూకంపాలు వచ్చే ఒక పర్టిక్యులర్ ప్లేస్ అనమాట. రింగ్ ఆఫ్ ఫైర్లో ఉండడమే అందుకు కారణం. తైవాన్కి తరచూ వస్తూ ఉంటాయి భూకంపాలు, తరచూ వస్తూ ఉంటాయి. దానివల్ల దీన్ని రింగ్ ఆఫ్ ఫైర్లో ఉంది అని ఇక్కడ చెప్తున్నారు మనకి. ఇక్కడ ఈ భూకంపం వల్ల, రీసెంట్గా వచ్చిన భూకంపం వల్ల 10 మంది చనిపోయారు, అలాగే చాలామంది 1000 మంది పైగా గాయపడ్డారు. భవనాలు కూడా కూలిపోయాయి అన్నమాట, 10 భవనాలు. 1999లో కూడా మనకి తైవాన్లో భారీ భూకంపం వచ్చింది. అప్పుడైతే ఇంకా ఎక్కువ 7.7 రిక్టార్ స్కేల్పై తీవ్రత అనేది నమోదైందనమాట. అప్పుడైతే 2400 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా తీవ్రమైన భూకంపం 1991లో. మళ్ళీ ఇప్పుడు వచ్చింది, అది కూడా ఎక్కువే 7.2. అయితే ప్రాణ నష్టం మాత్రం తక్కువ, 10 మంది. నెక్స్ట్ మనకి పోఖరా నగరాన్ని తమ దేశ పర్యాటక రాజధానిగా ప్రకటించిన నేపాల్. చాలా చాలా ఇంపార్టెంట్. ఒకే బిట్ జస్ట్ చూస్తే మనకు గుర్తుండిపోద్ది. నేపాల్ ప్రభుత్వం గండకీ ప్రావిన్స్లోని పోఖరా నగరాన్ని తమ దేశ అంటే నేపాల్ దేశ రాజధానిగా, పర్యాటక రాజధానిగా ప్రకటించింది రీసెంట్గా. అద్భుతమైన ప్రకృతి సౌందర్యం, అడ్వెంచర్ టూరిజానికి ప్రసిద్ధి చెందిన పోఖరా నేపాల్లో ఇప్పుడు ప్రజెంట్ పర్యాటక కేంద్రం అన్నమాట. దీని ఇప్పుడు నేపాల్ తన ఆధీనంలోకి తీసుకుని అభివృద్ధి చేస్తుంది అన్నమాట, డెవలప్ చేస్తుంది. అందువల్ల ఇంకా ఈ పర్యాటక రంగం ఇంకా అభివృద్ధి చెందుద్ది ఇక్కడ. ఓకేనా, ఇవండి ఈ టాపిక్స్ ఈరోజు కవర్ చేసాము. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.